తోటలో పండిన టమాటాలతో నిల్వ పచ్చడి చేద్దామని ఇలాగా వండడానికి పెడితే వాటిల్లో చాలా జ్యూస్ ఉంది. చాలా జ్యూసీగా ఉండడం వల్ల ఆ జ్యూస్నంతా ఇలా తీసేసాను. సో ఈ జ్యూస్ ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో చారు కాసుకోవచ్చు, లేదా సూప్ అయినా కాసుకోవచ్చు. ఇలా మనం బజార్ నుంచి తీసుకొచ్చిన ఓ 2-3 కేజీలు టమాటాతో పచ్చడి పట్టేటప్పుడు అవి ఉడకబెడుతుంటే ఏదైతే జ్యూస్ తేలుతుందో ఆ జ్యూస్ని ఆవిరి చేసేమనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆ జ్యూస్ని ఇలా తీసుకుంటే మనం చారు కానీ సూప్ కానీ చేసుకోవచ్చు. డెలిషియస్ టేస్టీ సూప్స్ చేసుకోవచ్చు. ఇవి అయితే మా తోటలో పండినవి కాబట్టి చాలా జ్యూసీగా ఉన్నాయి. చాలా జ్యూస్ వచ్చింది. మామూలుగా పచ్చడి చేసేటప్పుడు ఇంత జ్యూస్ ఎప్పుడూ రాలే. అందుకని నాకు అవి తీసేస్తే, ఆ జ్యూస్ తీసేస్తే బెటర్ అనిపించి జ్యూస్ తీసేసా, సెపరేట్ చేసేసా. సో ఇప్పుడు ఏంటంటే పచ్చడి తయారు చేయడం కూడా ఈజీ అయిపోయింది. జ్యూస్ తక్కువ ఉండడం వల్ల అవి త్వరగా మనకి ఇదైపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం అవి మసాలాలు కలుపుకుంటే పచ్చడి కూడా మనకి రెడీ అయిపోతుంది. దీనికి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇవాళ కిచెన్ టిప్ ఇదే. నా ఈ కిచెన్ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. ఈ టమాటా పచ్చడి రెసిపీని వీడియోస్లో చూసేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.